బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ధూళి తుఫాన్లు వస్తాయని ఐఎండీ తెలిపింది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, తెలంగాణలో కూడా మరో 5 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, భారీ ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే మాల్దీవులు, కామోరిన్ ప్రాంతం, అరేబియా సముద్రంతో పాటు అండమాన్ వరకు ఇవి వ్యాపించాయని ఐఎండీ తెలిపింది. త్వరలోనే ఇవి 2 తెలుగు రాష్ట్రాలను చేరుకోనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్లలో అందిస్తారు. ఎస్ లహరి. ప్రస్తుతం అయితే నైరుతి ఋతుపవనాల ఆగమనం అయితే చాలా వరకు కూడా ఇటు నైరుతి ఋతుపవనాలు మాల్దీవులు, కామోరిన్ ప్రాంతం, అలాగే అరేబియా సముద్రంతో పాటు అండమాన్ వరకు కూడా వ్యాపించాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈసారి అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రానికి త్వరగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా సమృద్ధిగా వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనాలు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఎక్కువగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కూడా ధూళి తుఫాను కూడా వస్తాయని ఐఎండీ చెప్పడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు, సమృద్ధిగా వర్షాలు పడితే చాలా వరకు కూడా ఇటు ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు వాటర్ ఇష్యూస్ అనేటివి సమ్మర్ లో ఎక్కువగా ఉంటుంది. దానివల్ల సమృద్ధిగా వర్షాలు పడితే ఇటు రైతులకు కూడా ఒక పండుగ వాతావరణం కూడా నెలకొంటుంది. సో చాలా వరకు కూడా వర్షాకాలము అనేది చాలా వరకు ఈసారి సమృద్ధిగా వర్షాలు పడతాయి కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇది చూసుకోవచ్చు, మాన్సూన్ సీజన్ వచ్చిందంటే చాలు మనకు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోతుంటాయి. అలాంటి టైంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి వర్షాకాల నేపథ్యంలో ఇప్పటికే నగర ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అయితే అన్ని శాఖల సమన్వయంతో అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. మాన్సూన్ సీజన్ లో ఎవరికి కూడా ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ ఏది కూడా సంభవించకుండా కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేసింది. ఆ టీమ్స్ లో భాగంగా ఎవరికి కూడా నగర ప్రజలకు ఏవైతే వాటర్ స్టాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో ఆ వాటర్ స్టాగింగ్ ప్లేసెస్ లో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆయా సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికే లాస్ట్ ఇయర్ కూడా చాలా వరకు కూడా ఇట్లానే టీమ్స్ ని ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఈసారికి కూడా అలాగే ఉండాలి. మాన్సూన్ సీజన్ లో నగర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే ఇప్పటికే సమర్థవంతమైనటువంటి సేవలు కూడా అందించేందుకు ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో ఇటు 6 జోన్స్ 30 సర్కిల్లో కూడా కొన్ని టీమ్స్ ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. అయితే ఒక సమీక్ష సమావేశం కూడా జరగడం జరిగింది జిహెచ్ఎంసీలో. సమావేశంలో ఎక్కడైతే ఇప్పటికే మాన్సూన్ సీజన్ రాష్ట్ర వ్యాప్తంగా మరో 1 వీక్ లో ఇప్పటికే నైరుతి ఋతుపవనాల ఆగమనం కూడా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ వర్షాలు కూడా స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ నాలాల పనులు కూడా ఇప్పటికే పూర్తవడం జరిగింది. అలాగే డీసిల్టింగ్ పనులు కూడా ఇటు పురోగతి, అలాగే వాటర్ లాగింగ్ పాయింట్లు, వర్షాలతో సంభవించేటువంటి ఈ సంక్షోభ పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ పరిష్కారంపై కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల డీసిల్టింగ్ పనులు ఏవైనా ఉంటే కూడా ఇన్కంప్లీట్ ఉంటే కూడా ఆ ఇన్కంప్లీట్ ఉన్న పనులను కూడా కంప్లీట్ అయిపోవాలి. ఈసారి త్వరగా ఎవరికి కూడా ప్రజలకు ఇబ్బంది కాకూడదని చెప్పేసి జోన్ల వారీగా కొన్ని ఏవైనా సమస్యలు ఉంటే వాటిపైన కూడా సమీక్షలు చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల ఆగమనంతో ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులతో తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి నగర ప్రజలతో పాటు ఇటు జిల్లాల్లో ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలి బయటకు వచ్చినప్పుడు అని చెప్పేసి ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. సోని. ఓకే, రైట్, థ్యాంక్ యూ లహరి. ఇసుక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దీనికి సంబంధించి మనకి వైజాగ్ నుంచి రాజు ఫోన్లైన్లో మరింత సమాచారం అందిస్తారు. ఎస్ రాజు, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?
గుడ్ మార్నింగ్ సోని. ఏదైతే నైరుతి ఋతుపవనాల ఆగమనం గురించి ఇప్పటికే ఐఎంఏ అయితే తీపి కబుర్లు చెప్పిందని చెప్పుకోవచ్చు. ఇది ఒకవైపు తెలుగు ప్రజలకి సంతోషకరమైన వార్త, మరోవైపు వాతావరణంలో మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికీ ఆ అండమాన్ నికోబార్ దీవులకి అయితే నైరుతి ఋతుపవనాలు విస్తరించి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది మరి కొద్ది రోజుల్లో అంటే 4-5 రోజుల్లో కూడా ఇది కేరళను తాకే అవకాశం కూడా ఉన్నట్టుగా అయితే ఐఎండీ చెప్తుంది. జనరల్ గా జూన్ మొదటి వారంలో అయితే నైరుతి ఋతుపవనాలు కేరళను తాకుతాయి. అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలు కూడా తాకే అవకాశాలు ఉంటాయి. అయితే ఈసారి ముందుగానే నైరుతి ఋతుపవనాలు అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవు వ్యాప్తంగా కూడా ఈ పవనాలు అయితే విస్తరించి ఉన్నాయని తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో కేరళను తాకి అక్కడి నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా తాకే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ముందుగా నెల్లూరు దగ్గర నుంచి ఇటు విశాఖపట్నం వరకు కూడా ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు ముందుగా కురిసే అవకాశాలు ఉన్నట్టుగా ఐఎండీ చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు అల్లూరు సీతారామరాజు, మన్యం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలో, శ్రీకాకుళంలోని అటవీ ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరోవైపు ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఐఎండీ చెప్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలైతే అప్రమత్తం చేస్తుంది. ముందుగా ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో వర్షాలు పడే సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి కూడా సూచనలు చేస్తుంది. పిడుగులు పడే సమయంలో ఎక్కడైతే పంట పొలాల్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు, అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు కానీ, అదేవిధంగా వ్యవసాయ కూలీలు, రోడ్ల మీద వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా చెట్ల కింద కానీ, విద్యుత్ స్తంభాల దగ్గర కానీ ఉండొద్దని చెప్పి కూడా సూచనలు అయితే ఇస్తుంది. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇది వచ్చే రోజుల్లో స్థాయి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి నేపథ్యంలో వర్షాలు పడుతున్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి తోడు నైరుతి ఋతుపవనాలు కూడా తోడైన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రైతులు అందరూ కూడా ఇప్పుడు ఖరీఫ్ పంట కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలోనే ముందుగా వర్షాలు పడతాయన్న శుభవార్త అయితే రైతులకు సంతోషం కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు వర్షాలు పడే సమయంలో భారీగా పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే చెప్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రభుత్వం కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లోతట్టు వర్షాలు పడే సమయంలో భారీ వర్షాలు పడే ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలను అయితే సురక్షితంగా ప్రజలను రక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికే ఐఎండీ అధికారులకైతే సూచనలు కూడా చేస్తుంది. ఇక రాబోయే రోజుల్లో వర్షాలు పడితే పరిస్థితిని అంచనా వేసేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు ప్రాజెక్టులు కూడా ఇప్పటికే అంటే కొంతవరకు నీటి మట్టం తగ్గి ఉన్నప్పటికీ వర్షాలు పడితే గండ్లు పడకుండా కూడా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పి గట్టులు బలంగా చేసుకోవాలని, అదే ఉపాధి హామీ పథకంలో చెరువులు కూడా ముందుగా సిద్ధం చేయాలని చెప్పి అయితే అధికారులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజులు 2-3 రోజుల్లోనే నైరుతి ఋతుపవనాలు అయితే కేరళను తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది సార్.